ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి చేసినటువంటి గౌరవనీయులు వీరభద్ర గౌడ్ గారికి, నియోజకవర్గ నాయకులకు, అధికారులకు మరియు ప్రజలకందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజలలో ధైర్యం, నమ్మకం కలిగించడం మొదటి ఉద్దేశము. అది చాలా సంతోషకరము. ఇదే విధంగా ఇప్పుడు ఏవి ప్రణాళికలు రచించారు, దాన్ని ఫ్యూచర్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు అనే విషయాల గురించి మీతో చర్చించడానికి ఇప్పుడు అధికారులందరూ ఇక్కడ సమావేశమయ్యారు. దీంట్లో మా పాత్ర డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీకు చెప్పగలిగేది ఏంటంటే, దయచేసి ఎవరు స్టేషన్కి ఏదన్నా ఫిర్యాదు రావాలంటే వేరే వాళ్ళ కోసం వెయిట్ చేయడము, అక్కడికి పోతే రికమెండేషన్ అవుతుంది, ఇక్కడికి పోతే రికమెండేషన్ అవుతుంది అని చాలామంది రావడం లేదు. భయపడి ఇంకా ప్రజల్లో చాలా వెనుకబాటుతనం ఉంది. అది ముఖ్యంగా చదువు తక్కువగా ఉండడం వల్ల కారణమై ఉండొచ్చు. దయచేసి అలాంటి అపోహలు ఏం పెట్టుకోవద్దు. అన్యాయం జరిగిన వాళ్ళు స్టేషన్కి వస్తే ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. కొంతమంది తప్పు చేసి కూడా ఫస్ట్ స్టేషన్కి వస్తే మాదే నిజం అవుతుందనే ఉద్దేశంతో, భ్రమతో కొంతమంది తప్పు చేసి వాడే గొడవపడి కొట్టి వాడే ఫస్ట్ స్టేషన్కి వస్తుంటారు. అది మాకు తెలుస్తూ ఉంటుంది. అటువంటివి కూడా వాళ్ళు ముందు వెళ్ళిపోయారు, మాకు న్యాయం జరగదు అనే భ్రమలు పెట్టుకోవద్దు. ఎవరు ముందు, వాళ్ళు ముందు పోయినారు, వాళ్ళు చెప్పిందే న్యాయము, మేము వెనకపోయినాం దెబ్బలు తిని అనే భ్రమలు ఎవరు పెట్టుకోవద్దు. పూర్తిగా విచారించిన తర్వాతే చర్యలు తీసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.